హైదరాబాద్ బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సీనియర్ నేషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తుంది తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్. ఈ కాంపిటీషన్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 971 మంది ఆర్చర్లు పాల్గొన్నారు. ఇండియన్, కాంపౌండ్, రికర్వ్ కేటగిరీల్లో పోటీలు జరుగుతున్నాయి. త్వరలోనే హైదరాబాద్లో ఆర్చరీ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తామన్నారు అసోసియేషన్ ప్రతినిధులు. ఆర్చరీ పోటీలపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. ఆర్చరీ ఛాంపియన్షిప్కి హైదరాబాద్ మరోసారి వేదిక అయింది. ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు జరిగే ఈ పోటీలు బేగంపేటలోని హెచ్పిఎస్లో జరుగుతున్నాయి. అయితే ఇందులో ఏ ఈవెంట్లలో కండక్ట్ చేస్తున్నారు అండ్ మెన్స్ అండ్ ఉమెన్స్ జరుగుతుందా లేకపోతే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అయితే ఒకసారి తెలుసుకుందాం. హాయ్ సార్, ఆర్చరీ నేషనల్స్ జరుగుతున్నాయి. సో ఎలా ఉంది, ఎలా అరేంజ్మెంట్ చేశారు, ఎంతమంది ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు? ఇప్పుడు మనకు 32 సీనియర్ నేషనల్ గేమ్స్ మనకు కాంపౌండ్ స్టార్ట్ అయింది. దీని లోపల మొత్తము 3 ఈవెంట్లు ఉన్నాయి. రికర్, కాంపౌండ్, ఇండియన్ రౌండ్. మనకు బేసికల్గా ఇండియన్ రౌండ్ ట్రెడిషన్ కాబట్టి మనం ఇండియన్ రౌండ్ను మొదట తీసుకొని తర్వాత కాంపౌండ్, తర్వాత రికర్. ఇది వచ్చేసి మనకు 11, 12 ఇండియన్ రౌండ్ నడిచింది. 14, 15 కాంపౌండ్. రికర్ వచ్చేసి 17, 18. దీని లోపల పురుషులు, మహిళలు 971 మంది పాల్గొంటున్నారు. 43 కేంద్రపాలిత ప్రాంతాలు మరియు స్టేట్స్ కలిసి 43 రాష్ట్రాలు పాల్గొంటున్నవి. ఈ కాంపౌండ్లో మనకు స్టార్టింగ్ మనమే ఉంటిమి. ఆ తర్వాత తను ఒక ధృవతారగా వచ్చి మన తెలంగాణ ఆశలను చిగురింపజేసింది. మొదట తెలంగాణ వచ్చిన తర్వాత ఈ అమ్మాయి అని చెప్పుకోవడానికి నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతుంది. సో అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో కండక్ట్ చేస్తున్నారు కదా, దీనికి సంబంధించి కూడా చెప్పండి. అరేంజ్మెంట్స్ ప్రతి ఒక్కరికి మన దగ్గరలో ఈ హైదరాబాదు పబ్లిక్ స్కూల్కు దగ్గరలో ఉన్న అన్ని హోటల్స్ లోపల అకామిడేషన్ చేసినాము. ఫుడ్డు, ట్రాన్స్పోర్టు, ఏసీ బస్సులతోని ట్రాన్స్పోర్ట్ పెట్టి ఇక్కడ వాళ్ళకు అన్ని సౌకర్యాలు సమకూరేటట్టుగా హైదరాబాద్ ట్రెడిషన్లో ఉన్నటువంటి మన యొక్క భోజనాలను కూడా వాళ్ళకు రుచి చూపిస్తూ వివిధ ప్రాంతాలకు కూడా వాళ్ళు వెళ్ళి చూసేటట్టుగా తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ అన్ని విషయాలలో కూడా ముందుంటూ ప్రతి దానికి వాళ్ళు ఇంటరాక్ట్ అవుతూ మా ప్రెసిడెంటు, సెక్రటరీ గారు ప్రతి నిమిషము ఇక్కడ జరిగే ప్రతి టెక్నికల్ కానీ ప్రతి వర్క్ కానీ ముందుంటూ వీళ్ళు దీన్ని జయప్రదం చేయడానికి తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ అంతా కృషి చేస్తుందని నేను తెలుపుతున్నాను. హైదరాబాద్లో నేషనల్ జరుగుతున్నాయి, దీనికోసం ఎలా ప్రిపేర్ అయ్యారు, ఎలా ఉంది? హైదరాబాద్లో నేషనల్స్ జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది నా ఫస్ట్ టైం సొంత స్టేట్ నుంచి ఇక్కడ పెట్టడం, ఇంకా నేను ఇందులో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇంట్లో ఉన్నప్పుడు అది మన ఇంటికే రావాలి. సో దీనికి చాలా సంతోషంగా ఉంది, మంచిగా ప్రిపేర్ అయ్యాను. సో అంటే ఇంతకుముందు జూనియర్స్లో ఉండే, సీనియర్స్లో ఇంతకుముందు పార్టిసిపేట్ చేస్తావా? ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తున్నావా సీనియర్స్ ఈవెంట్లో? ఇంతకుముందు పార్టిసిపేట్ చేశాను, జూనియర్స్ కూడా పార్టిసిపేట్ చేశాను. సో ఎలా అనిపిస్తుంది అంటే హోమ్ టౌన్లో మ్యాచ్ జరుగుతుంది, నేషనల్ కాంపిటీషన్స్, కొంచెం ఏమైనా ప్రెషర్ లాగా ఫీల్ అవుతున్నావా లేకపోతే ఎలా ఉంది? మెడల్స్ వచ్చే ఛాన్సెస్ ఎలా ఉన్నాయి? ప్రెషర్ అని ఏం లేదు. ఫ్యామిలీ మెంబర్స్, ఇంకా హోమ్ గ్రౌండ్ సపోర్ట్. తెలంగాణ అంటే ఇల్లు లాంటిది కదా, సో ఇంట్లో ఉన్న అందరు సపోర్ట్ చేస్తారు కదా, సో వాళ్ళందరి ముందు చేయడానికి చాలా సంతోషంగా ఉంది. ఎలా ప్రమోట్ చేయబోతున్నారు అంటే ఇలాంటి నేషనల్ గేమ్స్ హైదరాబాద్లో జరగడం వల్ల మన తెలుగు స్టేట్స్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంది? స్టేట్లోనే కాదు, ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ సబ్ కాంటినెంట్ ఆఫ్ ఏషియా, ఓన్లీ క్రికెట్. అయితే మేము చూసి వీ హ్యావ్ టు డూ సంథింగ్ అని. ఇప్పుడు నిన్న ఏం జరిగిందో మన తెలంగాణలో, హైదరాబాద్లో మన సీఎం గారు చేసింది, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. అయితే ముందు హీ హాజ్ ప్రమోటెడ్ ఫుట్బాల్. ఇప్పుడు అలాగే మేము కూడా వీఆర్ ప్రమోటింగ్ ఆర్చరీ. మేము ఇంతట్లో అక్టోబర్లో మేము ఢిల్లీలో వీ హ్యావ్ డన్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ ఆర్చరీ ప్రీమియర్ లీగ్ అని స్టార్ట్ చేసాము. దాంట్లో 6 టీమ్స్ వచ్చాయి. దాంట్లో తెలంగాణ టీం పేరు కూడా మేము కాకతీయ నైట్స్ అని పెట్టాము. అన్ని హిస్టారికల్ తీసుకొని దాని ప్రకారంగా చేసాము. ఇప్పుడు ఈ ప్రైవేట్ లీగ్స్ క్రికెట్లో కూడా ఐపీఎల్కి ముందు క్రికెట్ వేరు, ఐపీఎల్ తర్వాత క్రికెటర్స్ లైఫ్ స్టైల్ వేరు. సో కబడ్డీ చూసుకున్న సేమ్ సిచ్యువేషన్. ప్రో కబడ్డీ వచ్చిన తర్వాత చాలామంది ప్లేయర్స్కి చాలా బెనిఫిట్స్ వచ్చాయి, సెటిల్ అయ్యారు కూడా. సో ఆర్చరీలు ఎలా ఉండబోతుంది అంటే లీగ్స్ ఎలా కండక్ట్ చేస్తారు? ఇప్పుడు తెలుగు
లీగ్ కూడా ఉంది, మన స్టేట్ నుంచి వెళ్ళి కూడా ఒక టీం ఉంది. సో ఆ టీంని ప్లేయర్స్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు మీరు? మేము ఇప్పుడు ఫస్ట్ మేము ఆర్చరీ లీగ్ చేసాం కదా, అక్కడ మేము వీ హ్యావ్ డన్ ఓన్లీ డ్రాఫ్టింగ్, మేము ఆప్షన్ చేయలేదు. అయితే మేము ఫిక్స్డ్ ఫీ ఇచ్చాము బేస్డ్ ఆన్ వాళ్ళ ర్యాంక్. ఆ ఆర్చర్ ర్యాంక్, వరల్డ్ ర్యాంక్ ఎంత ఉంది, ఇండియా ర్యాంక్ ఎంత ఉంది, అది వరల్డ్లో టాప్ 10 ఉంటే వాళ్ళకు ఒక ఫీ ఫిక్స్ చేసేసాము. ఇప్పుడు ఇండియాలో టాప్ 8 ఉంటే ఒక ఫీ ఫిక్స్ చేసాము. అయితే దాంతో ఫస్ట్ దిస్ థింగ్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ దాంట్లో కూడా వీ డోంట్ వాంట్ టు స్టార్ట్ ఆప్షన్ అయితే ఏమవుతుంది, వాట్ వీ థింక్ ఇస్ అన్నెసెసరీ ప్రైజ్ చాలా పైకి వెళ్ళిపోయి ద హోల్ లీగ్ మే నాట్ బికమ్ ఎకనామిక్లీ వయబుల్. స్టేట్ లెవెల్ కూడా వి ట్రైడ్ ముందు, కానీ అంత పికప్ కాలేదు. ఇప్పుడు అందరూ ఇది ఏపీఎల్ చూసి ఇట్ ఈస్ డూయింగ్ వెల్ అని. సో అట్ ద స్టేట్ లెవెల్ స్మాల్ స్టేజ్లు చేసేసి అట్ స్మాల్ లెవెల్ చేసేసి వీ వాంట్ టు టేక్. మన దగ్గర టాలెంట్ ఎలా ఉంది సార్, పర్టికులర్గా తెలంగాణలో ఇప్పుడు ఇట్స్ స్లోలీ పికింగ్ అప్. మాకు అఫ్ కోర్స్ మన దగ్గర ఆల్ ఖమ్మం నుండి, అక్కడ నుండి ట్రైబల్ ఏరియాస్ నుండి చాలామంది వచ్చారు. సో లాట్ ఆఫ్ ఇనీషియల్ ఇయర్స్లో లాట్ ఆఫ్ ఆర్చర్స్ అక్కడ నుండి వచ్చారు. దాని తర్వాత నిజామాబాద్ నుండి, వరంగల్ నుండి, దే హ్యావ్ ఆల్ రిప్రజెంటెడ్. కంట్రీస్తో పోల్చుకుంటే ఒలింపిక్స్లో ఆర్చరీలో మనం ఏ ర్యాంక్లో ఉన్నాము, ఒలింపిక్స్లో మెడల్స్ రావాలంటే ఏం చేస్తే బాగుంటుందని? ఇప్పుడు ఆర్చరీలో మీరు ఇక్కడ చూస్తుండొచ్చు 3 కేటగిరీస్ ఉన్నాయి. ఇండియన్ రౌండ్ మేము ఏం చేస్తున్నామంటే ఓన్లీ టు ఎన్కరేజ్ ఆర్చర్స్. ఆ బో కాస్ట్ ఓన్లీ 3,000 4,000 ఉంటుంది. ఆ ఎంకరేజ్మెంట్ కోసం అది చేసాము. దాని తర్వాత ఈరోజు ఇక్కడ జరిగేది కాంపౌండ్ ఆర్చరీ. ఇప్పుడు రీసెంట్లీ కాంపౌండ్ ఆర్చరీను ఒలింపిక్స్లో ఇంక్లూడ్ చేశారు. సో ఇన్ కాంపౌండ్ ఆర్చరీ రైట్ నౌ ఇండియా ఈజ్ నెంబర్ 1. అలాగే ఇప్పుడు ఆల్సో వీఆర్ సీయింగ్ అ లాట్ ఆఫ్ న్యూ ఫ్రెష్ టాలెంట్ కమింగ్ అప్. వాళ్ళందరూ ఓల్డ్ ఆర్చర్స్ ఎవరు అప్పుడు పార్టిసిపేట్ చేశారో వారు ఇప్పుడు దే ఆర్ బికమింగ్ కోచెస్ అయి దే ఆర్ ఎన్కరేజింగ్ ఆర్ ఆర్చర్స్ ఫ్రమ్ తెలంగాణ. ఒలింపిక్స్లో కూడా మన తెలుగు ఆర్చర్స్కి కావచ్చు, ఇండియన్ ఆర్చర్స్కి కావచ్చు మెడల్స్ తీసుకురావడమే ధ్యేయంగా అయితే మేము కష్టపడుతున్నాము. ఇందుకోసమే వివిధ ఈవెంట్లు చేయడంతో పాటు ఐపీఎల్ అండ్ ప్రో కబడ్డీ లాగా ఆర్చరీ కూడా లీగ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ ఒక లీగ్ విజయవంతంగా కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఇయర్ కూడా హైదరాబాద్లో ఈ లీగ్ జరిగే అవకాశం ఉందని ఆర్గనైజ్ చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.